అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు క్వీన్. చాలా స్పెషల్ ప్రోగ్రామ్ ఇవాళ. పట్టు చీర తెస్తానని పడవేసుకెళ్ళిండు మావా. ఈ పాట వినే ఉంటారు. పట్టు చీర తేవడానికి ఎక్కడికి వెళ్ళాలి అంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చాలా విన్న పేరు ఏంటంటే రామీ సిల్క్స్. కారణం ఏంటంటే, బంధాలు మంచివన్నీ ఎలా ఉండాలి అంటే, మంచిగా మన్నే 10 కాలాల పాటు ఉండే పట్టు చీరలా ఉండాలి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. సో ఇవాళ మనం రామీ సిల్క్స్ ఫౌండర్ అండ్ ఈ వృత్తిని కేవలం ఊరికే ఆషామాషిగా కాదు, తన ప్యాషన్ కొద్దీ ఎంచుకున్న కళ్యాణి రెడ్డి గారితో మాట్లాడబోతున్నాం. చీర విలువ ఏమిటి, పట్టు చీర విలువ ఏంటి ఆవిడకి చాలా బాగా తెలుసు. ఎందుకంటే 20 సంవత్సరాలు కార్పొరేట్ ట్రైనర్గా ఉండి కార్పొరేట్లో వర్క్ చేసిన తర్వాత ఇది కాదు కదా, నా మనసుకి ఇంకేదో కావాలి అని అనుకుని రామీ సిల్క్స్ని స్థాపించి ఇక్కడే మన హైదరాబాద్, ఐ థింక్ బండ్లగూడలో ఉన్నట్టుంది షోరూమ్. అక్కడ తన అన్ని రకాల పట్టు చీరల్లో ఎక్స్పర్ట్ అయ్యారు. అండ్ తన జర్నీ ఎలా ఉందో కనుక్కుందాం. కళ్యాణి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ సో మచ్ స్వప్న గారు. ఇట్స్ అన్ ఆనర్ యాక్చువల్లీ. I really feel honored to be sitting next to you and to be interviewed by you. Thank you. నాకు కూడా ఎంత సంతోషం అంటే, బట్టల పిచ్చి అందరికీ ఉంటుంది. అందులో ఇలాగా మీరు ఒక ట్రెడిషన్ని, ఒక వీవ్ని తీసుకుని ఒక జనరేషన్కి అందించే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా మీరు మంచి కంఫర్టబుల్ జాబ్ వదిలేసి ఈ కష్టతరమైన పనిలోకి వచ్చారు. టెల్ us how it started for you అండి. Actually Swapna garu, it started almost 5 years before. So 2020 I started my corporate journey from 2002. దాని తర్వాత 2020 వరకు ఐ వాజ్ వర్కింగ్ యాజ్ అ కార్పొరేట్ ట్రైనర్. సో 2020లో ఒక చిన్న బ్రేక్ పడింది బికాస్ ఆఫ్ మై బ్యాక్ పెయిన్. ఇట్ వాజ్ అ హై ఫ్లయింగ్ జాబ్. సో అలా ఒక చిన్న బ్రేక్ పడింది బికాస్ ఆఫ్ ద బ్యాక్ పెయిన్. సో నేను బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను కొన్ని రోజులు. దాని తర్వాత అప్పుడే పాండమిక్ వచ్చింది. సో దెన్ ఐ కంప్లీట్లీ టుక్ ఆఫ్. సరే కొన్ని రోజులు బయట ఉండేసి చూద్దామని చెప్పి, బికాస్ ఆల్మోస్ట్ నా స్టడీస్ అయిపోయాక ఐ వాజ్ ఆల్ ద టైమ్ బిజీ. సో అప్పుడు ఒక 3-4 మంత్స్ కూర్చున్నాక ఏదో ఒకటి ఉంటుంది కదా మనకి, ఎందుకు ఇలా ఐడియల్గా కూర్చున్నాం, ఏదో ఒకటి చేయొచ్చు కదా. అండ్ ఇట్ వాస్ పాండమిక్, నథింగ్ టు డూ, బయటకు వెళ్ళాల్సింది ఏమీ లేదు. సో ఐ స్టార్టెడ్ రీడింగ్ అబౌట్, అంటే ఇట్ హ్యాపెండ్, ఐ థింక్ ఇట్ వాజ్ డివైన్ థింగ్ అనే చెప్పొచ్చు. నేను చూసినప్పుడల్లా నాకు సిల్క్ ఇవి వచ్చేవన్నమాట. ద ఓన్లీ థింగ్ వీ యూస్ టు డూ ఈజ్ వాచ్ టీవీ, లేకపోతే మొబైల్ చూసుకోవడం. సో ఆ సిల్క్ గురించి నేను చదివాను, చాలా చదివినప్పుడు. సో వన్ థింగ్ ఇట్ వాజ్ దేర్ ఇన్ మై సబ్ కాన్షియస్ మైండ్. ఏంటి అని అంటే, మాకు చిన్నప్పుడు సిల్క్ ఫామ్, మా ఊళ్ళో సిల్క్ ఫామ్ ఉండేది. సో ఐవ్ గ్రోన్ సీయింగ్ ద సిల్క్ ఫామ్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఒక వామ్ని దానికి ఫుడ్ పెట్టి దాని నుంచి యాన్ తీయడం, ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్. సో ఐ థింక్ ఇట్ సమ్వేర్ నా మైండ్లో ఉండిపోయింది. తర్వాత మై మదర్, షీ వాజ్ ట్రూలీ ప్యాషనెట్ అబౌట్ సారీస్. తన దగ్గర చాలా, అప్పట్లో ఏంటంటే ఇన్ని స్టోర్స్ ఉండేవి కాదు. సో ఇంటికి చీరలు వాళ్ళు వచ్చేవాళ్ళు. ఎనీ టైప్ ఆఫ్ పట్టు సారీ షీ యూజ్డ్ టు గ్రాబ్. అండ్ అప్పట్లోనే ఆల్మోస్ట్ 30 years బిఫోర్ తను మైసూర్ సిల్క్ సారీస్ కట్టి మళ్ళీ దాన్ని కలర్ చేంజ్ చేసుకొని డైయింగ్కి పంపించి మళ్ళీ కట్టేవాళ్ళు. సో ఐ లెర్న్ సస్టైనబిలిటీ దేర్. సో అలా అవన్నీ కనెక్ట్ అయ్యాయి అనమాట. ఐ వాజ్ స్టార్టెడ్ కనెక్టింగ్ ద డాట్స్ అండ్ దెన్ ఐ స్టార్టెడ్ కొన్ని కోర్స్ చేసేసి తర్వాత సిల్క్ మగ్ ఇండియా గురించి బాగా చదివేసి, వై షుడెంట్ ఐ గెట్ ఇన్ టు దిస్, బికాస్ వీవింగ్ అన్నది మనకు చాలా ఇబ్బంది పడ్డారు. సో నేను ముందు వెళ్ళినప్పుడు కూడా సో వీవర్స్ వాళ్ళ ఇబ్బందులు అది నేను చూశాను. సో చాలా ఇబ్బంది పడతారు. అండ్ ఎందుకంటే అప్పటికే మార్కెట్ ఆల్మోస్ట్ డైల్యూట్ అయిపోయింది. సో అలా నాకు ఒక ప్యాషన్ డెవలప్ అయ్యి ఐ థాట్ వై నాట్ స్టెప్ ఇన్ టు దిస్ అని చెప్పేసి. నిజంగా ఇట్స్ ఛాలెంజ్. ఎందుకంటే మీరు అన్నట్టు కార్పొరేట్ జాబ్లో మీరు హాయిగా వెళ్తారు వస్తారు, రెస్పాన్సిబిలిటీ ఉండదు. ఇక్కడ వీవర్స్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీ ఓన్ స్టోర్, రన్నింగ్ ఇట్ యాజ్ అ బిజినెస్, మళ్ళీ కస్టమర్స్కి అకౌంటబిలిటీ. I would say you took up a very big challenge కదా. ఇట్స్ అ ఛాలెంజ్ అండి. ఇట్స్ అ స్ట్రగుల్, సర్వైవల్ అన్నీ ఉంటాయి. ఇట్స్ అ స్ట్రగుల్ డెఫినెట్లీ. ఇంతకీ మీకు సరే పట్టు మీద ప్రేమ ఇలా కలిగింది, చీర మీద ప్రేమ ఎప్పుడు మొదలైంది? కార్పొరేట్ లో కూడా మీరు చీరలు కట్టేవారు? కార్పొరేట్ లో కూడా అస్సలు ఏదన్నా అకేషన్ ఉంది, ఎథనిక్ వేర్ అనగానే ఐ యూస్ టు వేర్ సారీ. నేను మామూలుగా కార్పొరేట్లో అంతలేక ఎప్పుడు ఏదన్నా ఉన్నా వి యూస్ టు మీట్ లాట్ ఆఫ్ సెలబ్రిటీస్, అక్కడ స్పీకర్స్ ఇన్వైట్ చేసేవాళ్ళు. సో ఐ యూస్ టు వేర్ లాట్ ఆఫ్ సారీస్. నేను కట్టకపోయినా ఒక్కసారి కట్టినా కూడా డెఫినెట్గా అకేషన్కి కొనేదాన్ని. ఐ థింక్ ఇట్ కేమ్ ఫ్రమ్ మై మదర్. యా, అది. సో అక్కడ నుంచి మీరు మరి పట్టులో రీసెర్చ్ చేశారా కొంచెం? అంటే ఎన్ని రకాల వీవ్స్ ఉన్నాయి చేశాను ఏమిటి అని చెప్పి. సో 1-2 years కంప్లీట్లీ రీసెర్చ్ చేశాను. సో హ్యాండ్లూమ్స్ గురించి చదివాను, హ్యాండ్లూమ్స్లో ఒక కోర్స్ చేశాను. సో ఎన్ని ఉన్నాయి, ఎన్ని సిల్క్స్, అవన్నీ తెలుసుకొని అసలు ఎంత ఉంది పర్సంటేజ్ మన ఇండియాలో ఎంత ఉంది, ఐ డీప్ డైవ్డ్ ఇంటూ దట్ కంప్లీట్ సిల్క్ గురించి. దెన్
ఇందులోకి వచ్చాను అనమాట. ఎక్కడ నమ్మకం కలిగింది మీకు కళ్యాణి గారు? బికాజ్ ఇప్పుడు మీకు తెలుసు మామూలు పట్టు చీర అని చెప్పే చీరలు 1000 రూపాయలు 2000 కూడా ఏవేవో వచ్చేస్తున్నాయి. పాలిస్టర్ ఉన్నవి, అవి ఉన్నాయి, ఇవన్నీ మిక్స్ ఉన్నవి. సో నేను ప్యూర్ పట్టు అందిస్తాను, అది దానికి డెఫినెట్గా ఒక ఆదరణ ఉంటుందని ఎలా కలిగింది మీకు నమ్మకం? యాక్చువల్గా నేను కట్టే ఫేజ్లోనే స్వప్న గారు ఐ గాట్ కపుల్ ఆఫ్ సిల్క్ సారీస్. అది ఏమైంది, నేను వాష్ చేసినప్పుడు ఇదేంటి డ్రై వాష్కి ఇచ్చినప్పుడు ఆ స్టిఫ్గా అయిపోవడము, కలర్ బ్లీడింగ్ అంటే సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ అనుకోండి, డార్క్ కలర్స్ ఇది అవుతాయి, కానీ ఆ స్టిఫ్గా అయిపోవడము, అది పోగులు లేసి వచ్చేయడము, సో అలాంటివి చూశాను. ఎందుకంటే మా మదర్ ఆల్మోస్ట్ 50 years 30 years నుంచి చాలా శారీస్ ఉన్నాయి, అవి ఎప్పుడూ అలా కాలేదు. ఎందుకు ఇలా ఈజ్ ఇట్ రియల్, ఇలా సిల్క్ శారీస్లో ఇలా ఎందుకు ఉంది అన్నది ఒకటప్పుడు స్ట్రైక్ అయింది. బట్ అప్పుడు నాకు అంత టైం లేదు. దాని తర్వాత ఓకే, సిల్క్ అన్నది ఏంటి, ప్యూర్ బై ప్యూర్ అంటే ఏంటి, ప్యూర్ జరీ అంటే ఏంటి, హాఫ్ ఫైన్ జరీ అంటే ఏంటి, టెస్టెడ్ జరీ అంటే ఏంటి, అన్నీ తెలుసుకున్నాక ఓకే ఇలా ఉంటుందా అని చెప్పేసి నౌ ఐ రియలీ ఫీల్ దట్ ఇది సిల్క్ అన్నది ఏంటి, వీవింగ్ అన్నది ఒక ఆర్ట్. తప్పకుండా ఇట్స్ అ క్రాఫ్ట్ అండ్ ఇట్స్ అన్ ఆర్ట్. ఇప్పుడు నేను ఒక శారీ చూస్తే దాన్ని ఇమ్మీడియట్గా పక్కన పెట్టను. I don't feel it as a mere saree. I see that as an art. Definitely.